హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కెల్ టెక్నికల్ క్లాసెస్. మన ఈ వీడియోలో 1000 MCQs డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ ముందు వీడియోలో క్లాస్ 1లో కొన్ని MCQs డిస్కస్ చేసుకున్నాం కదా, వాటి కంటిన్యూషన్ ఈ క్లాస్ 2లో మనం డిస్కస్ చేసుకుందాం. ఎవరైతే బార్కోడ్, డిఆర్డిఓ, ఇస్రో, ఎన్ఎఫ్సి, ఎన్పిసిఎల్, ఎన్ఎండిసి, వాటర్ హెవీ బోర్డ్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇవన్నీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మనం చెప్పిన ప్రతి MCQ బిట్లు కూడా మనకు బాగా యూజ్ అవుతాయి. మనం చెప్పిన ప్రతి బిట్లు కూడా మనకి ప్రీవియస్ పేపర్లో పడినాయి కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్. మీరు ప్రతిదీ కూడా నోట్ చేసుకుంటే బాగా యూజ్ అవుతుంది. అలాగే మీకు ఏ క్లాసెస్ కావాలన్నా, అలాగే ఏ టాపిక్ కావాలన్నా, ఏ చాప్టర్లు కావాలన్నా, అలాగే మీకు ఏ అప్డేట్ అయినా మన ఐటీఐల కోసం ప్రతిదీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. మీకు ఏం కావాలన్నా సరే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మనం ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఒక లైక్ వేసుకుని ఫ్రెండ్స్. ఓకే, స్టార్ట్ చేద్దాం. మరి 11th క్వశ్చన్, వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ చార్టింగ్ మార్క్స్ ఆన్ వర్క్ పీస్ ఆఫ్టర్ గ్రైండింగ్? గ్రైండింగ్ చేసిన తర్వాత వర్క్ పీస్ మీద చార్టింగ్ మార్క్స్ అని ఎందుకు పడతాయని అడుగుతున్నాడు. ఆప్షన్స్: ఇన్సఫిషియెంట్ కూలెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఇంప్రాపర్ డ్రెస్సింగ్ వీల్ ఆఫ్ వీల్ డ్రెస్సింగ్ వీల్ అనేది సరిగ్గా ఇంప్రాపర్గా ఉండకపోవడం వల్ల, అలాగే వైబ్రేషన్ ఆన్ వీల్ స్పిండిల్ అనేది వైబ్రేషన్ అవడం వల్ల, నన్ ఆఫ్ దిస్. ఇక్కడ మన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి, వైబ్రేషన్ ఆన్ వీల్ స్పిండిల్ అనేది వైబ్రేషన్స్ అవ్వడం వల్ల మనకి ఏంటంటే చార్టింగ్ మార్క్స్ అని వస్తాయి. ఆ చార్టింగ్ మార్క్స్ అని ఎలా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్, ఇవి చార్టింగ్ మార్క్స్ అనమాట. ఎందుకంటే వీల్ స్పిండిల్ అనేది వైబ్రేషన్ అవ్వడం వల్ల గ్రైండింగ్ చేసినప్పుడు ఇలా చార్టింగ్ మార్క్స్ అని మనకి ఏర్పడుతుంటాయి. సో దీన్ని ఏంటంటారంటే చార్టింగ్ మార్క్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ఫైనల్ ఫిట్ ఆఫ్ మేటింగ్ పార్ట్స్? మేటింగ్ పార్ట్స్ అనేది ఫైనల్గా ఫిట్ అయిందా లేదనేది దేంతో చెక్ చేస్తున్నారని అడుగుతున్నారు. చెక్ చేయడానికి ఏం యూజ్ చేస్తారని అడుగుతున్నారు. ఆప్షన్స్: లేఅవుట్ డై, ప్రిసిషన్ బ్లూ, పెనట్రేటింగ్ డై, ల్యాపింగ్ కాంపౌండ్. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి, ప్రిసిషన్ బ్లూ. ఎందుకంటే ప్రిసిషన్ బ్లూ అనేది వన్ ఆఫ్ ద మార్కింగ్ మీడియా. ఇది క్లియర్గా విజర్నెస్ అనేది చూపిస్తుంది. మనకి ఈ మార్కింగ్ మీడియా అనేది అప్లై చేస్తే క్లియర్గా చూపిస్తుంది. సో ప్రిసిషన్ బ్లూ అనేది ఫైనల్గా ఫిట్ అయిందా లేదా అనేది చెక్ చేయడం కోసం ప్రిసిషన్ బ్లూ అనేది అప్లై చేస్తారు. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ట్యాపింగ్ ఏ హోల్ ది సైజ్ ఆఫ్ హోల్ షుడ్ బి? ఒక హోల్ అనేది ట్యాపింగ్ చేసినప్పుడు ఆ హోల్ సైజ్ అనేది ట్యాప్కి ఎలా ఉంటుందని అడుగుతున్నాడు. ఆప్షన్స్: లార్జర్ దాన్ ది ట్యాప్ సైజ్ కన్నా పెద్దది ఉంటుందా, అలాగే స్మాలర్ దాన్ ది ట్యాప్ సైజ్ కన్నా చిన్నది ఉంటుందా, అలాగే ఈక్వల్ ట్యాప్ సైజ్ అనేది ఈక్వల్గా ఉంటుందా, అలాగే ఈక్వల్ టు ద కోర్ డై ఆఫ్ ది ట్యాప్ అనేది కోర్ డైకి ఈక్వల్గా ఉంటుందని అడుగుతున్నాడు. ఇక్కడ మన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి, ఈక్వల్ టు ద కోర్ డై ఆఫ్ ది ట్యాప్. సో ఇది చూడండి, ఇది ట్యాప్ అనమాట. ట్యాప్కి అనేది ఏంటంటే ఎక్స్టర్నల్ థ్రెడ్స్ అని ఉంటాయి అనమాట. ఇలా ఇది ఏంటంటే ఎక్స్టర్నల్ థ్రెడ్స్. ఈ ట్యాప్ అనేది ఎక్స్టర్నల్ థ్రెడ్స్ ఉంటాయి. మనం ఎందుకు యూజ్ చేస్తారంటే ఒక హోల్కి ఇంటర్నల్గా థ్రెడ్డింగ్ చేయడానికి మనకి ట్యాప్ అనేది యూజ్ చేస్తారు. మనకి ఈ హోల్కి ఇంటర్నల్గా థ్రెడ్డింగ్ చేయడానికి ట్యాప్ అనేది యూజ్ చేస్తారు. ఈ ట్యాప్ అనేది చూడండి, ఇది ఒక క్రస్ట్, ఇటు సైడ్ కూడా ఈ క్రస్ట్ నుంచి ఈ క్రస్ట్కి ఉన్న డిస్టెన్స్ ఏంటంటారంటే అవుటర్ డయా అంటారు అనమాట. అలాగే ఇది ఏంటంటే పిచ్ అనమాట. ఈ క్రస్ట్ నుంచి ఈ క్రస్ట్కి ఉన్న కరస్పాండింగ్ డిస్టెన్స్ ఏంటంటారంటే పిచ్ అంటారు. ఈ పిచ్ డయామీటర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న దీన్ని ఏంటంటారంటే పిచ్ డయామీటర్ అంటారు. అలాగే దీన్ని ఏంటంటారంటే ఈ లోపల ఉన్నదాన్ని దీన్ని రూట్ అంటారు అనమాట. ఇక్కడ నుంచి ఈ రూట్ నుంచి ఈ రూట్కు ఉన్న డిస్టెన్స్ ఏంటంటారంటే కోర్ డయామీటర్ అంటారు. సో ఈ కోర్ డయామీటర్ అనేది మనకి ఈ యొక్క ట్యాప్ హోల్ ఉన్నది కదా, అదే ఒక హోలు. ఆ హోల్కి అనేది ట్యాప్ అనేది ఎలా ఉంటుందంటే కోర్ డయామీటర్కి ఈక్వల్గా ఉంటుందన్నమాట. మనకు క్వశ్చన్ అడిగింది ఏంటంటే ట్యాప్ అనేది హోల్ సైజ్కి ఎలా ఉంటుందని అడిగాడు. సో మనకి ఈ కోర్ డయామీటర్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఒకసారి క్లారిటీగా చూడండి, ఈ హోల్ అనేది ట్యాప్కి హోల్ అనేది ఈక్వల్ డయామీటర్గా ఉంటుంది. అంటే కోర్ డయామీటర్ అనేది ట్యాప్కి అనేది ఈక్వల్గా ఉంటుంది. సో మనకి ఇక్కడ ఈ ట్యాప్లో ఆల్రెడీ మనం నిన్న క్లాస్లో చెప్పుకున్నాం. 3 టైప్స్ ఆఫ్ ట్యాప్స్ ఉంటాయి. ట్యాప్, ప్లగ్ ట్యాప్, బాటమింగ్ ట్యాప్. వాటి యొక్క చాంఫరింగ్ కూడా చూడండి. ఫస్ట్ దానికి, సెకండ్ దానికి అండ్ థర్డ్ దానికి డిఫరెన్స్ ఎలా ఉండదు. చాంఫరింగ్ అనేది 7 to 10 degrees ఉంటుంది. అలాగే దీనికి 3 to 5 degrees ఉంటుంది. థ్రెడ్ చాంఫర్ అనేది, అలాగే థ్రెడ్ చాంఫర్ అనేది 1 to 2 degrees కూడా 1 to 2 degrees ఉంటుంది బాటమ్ ట్యాప్కి. సో ఈ మూడిట్లకి యొక్క డిఫరెన్స్ ఇది. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి, ట్యాప్ హోల్ అనేది సైజ్కి ఎలా ఉంటుందంటే ఈక్వల్ టు ద కోర్ డై ఆఫ్ ది ట్యాప్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఆప్షన్ డి. నెక్స్ట్, ది రేక్ యాంగిల్ రిక్వైర్డ్ టు మెషిన్ బ్రాస్ బై హై స్పీడ్ స్టీల్ టూల్ ఈజ్
హై స్పీడ్ స్టీల్ టూల్ తోటి మనకి బ్రాస్ మెటీరియల్ అనేది మెషినింగ్ చేసినప్పుడు రేక్ యాంగిల్ అనేది ఎంత ఉండాలని అడుగుతున్నాడు. ఆప్షన్స్ 0 degrees, 10 degrees, 20 degrees, 100 degrees. మనకి ఎంత డిగ్రీస్ ఉండాలంటే 0 degrees ఉండాలి ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. మనకి హై స్పీడ్ స్టీల్ టూల్ అనేది కటింగ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. అలాగే దీని యొక్క రేషియో అనేది మనకి చాలా ఇంపార్టెంట్. హై స్పీడ్ స్టీల్ అనేది రేషియో ఎంత అంటే 18:4:1. 18 అంటే ఏంటంటే టంగ్స్టన్, 4 అనేది ఏంటంటే క్రోమియం, అలాగే 1 అనేది రేషియో ఎంత ఉండాలంటే వెనిడియం అనమాట. సో ఈ రేషియో అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ బిట్ మనకి చాలా 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 ఇంపార్టెంట్. ఇది చాలా క్వశ్చన్ పేపర్లో కూడా మనకి ఇది అడిగాడు. సో ఇది మీరు బాగా నోట్ చేసుకుంటే అలాగే ఈ రేషియో కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. మనకి రేక్ యాంగిల్ అంటే ఏంటంటే ఇది ఒక కటింగ్ టూల్ అనమాట, సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. ఇది రేక్ యాంగిల్ అనేది చూడండి ఇక్కడ నుంచి ఎలా ఉన్నదో. ఇది టూల్ యొక్క టాప్ ఫేస్. ఈ టాప్ ఫేస్ నుంచి మనకి యాంగిల్ ఎంతైతే కిందకి డిక్రీజ్ అయిందో దాన్ని రేక్ యాంగిల్ అంటారు. అలాగే ఇక్కడ క్లియరెన్స్ యాంగిల్ చూడండి, దీన్ని ఏంటంటారంటే క్లియరెన్స్ యాంగిల్. క్లియరెన్స్ యాంగిల్ అనేది ఈ సైడ్ నుంచి ఈ కటింగ్ టూల్ యొక్క సైడ్ నుంచి ఎంతైతే టాప్ వరకు ఇలా బ్యాక్ ఇలాగా మనకి యాంగిల్ ఎంతైతే ఉన్నదో దాన్ని ఏంటంటారంటే క్లియరెన్స్ యాంగిల్ అని అంటారు. క్లియరెన్స్ యాంగిల్ అనేది ఎందుకంటే మనకి కటింగ్ చేసినప్పుడు ఒక మెటీరియల్ని కటింగ్ చేసినప్పుడు అనేది క్లియరెన్స్ యాంగిల్ అనేది లేకపోతే ఇక్కడ వరకు మనకి టూల్ అనేది ఉంటే మనకి రబ్బింగ్ అయిపోతుంది. సో క్లియరెన్స్ యాంగిల్ అనేది ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాలి. దాని యాంగిల్ అనేది 5 to 7 degrees అనేది ఉంటుంది మనకి. అలాగే వెడ్జ్ యాంగిల్ అనేది చూడండి మనకి ఎలా ఉన్నదో. డిఫరెన్స్ బిట్వీన్ అంటే ఇక్కడ నుంచి రేక్ యాంగిల్ నుంచి మనకి క్లియరెన్స్ యాంగిల్ వరకు ఉన్న యాంగిల్ ఏంటంటారంటే వెడ్జ్ యాంగిల్ అంటారు. సో ఈ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మనం దీని గురించి సపరేట్గా వేరే క్లాస్లో చూద్దాం. మనం దీని యొక్క నామినికల్చర్ ఎలా ఉంటుంది ఏంటంటే మనం దీనికి సపరేట్గా ఒక వీడియో అనేది చేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గేజ్ యాజ్ బోత్ గో అండ్ నో గో అండ్ ద సేమ్ ఎండ్. అంటే గో ఎండ్ అండ్ నో గో ఎండ్ అనేది సేమ్ ఎండ్ అనేది ఉంటుంది. అది ఏ గేజ్ అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ప్లగ్ గేజ్, రింగ్ గేజ్, స్నాప్ గేజ్, సెంటర్ గేజ్. ఒకసారి చూద్దాం. ఇది సెంటర్ గేజ్. మనం ఆల్రెడీ సెంటర్ గేజ్ గురించి ముందు వీడియోలో చెప్పుకున్నాం. సెంటర్ గేజ్ అనేది సెంటరింగ్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. అలాగే ఇది సెంటర్ గేజ్కి 60 degrees ఉంటుంది. ఇది ఎక్స్టర్నల్కి ఇది ఇంటర్నల్కి యూజ్ చేస్తాం. అలాగే ప్లగ్ గేజ్ అనేది చూడండి, గో సైడ్ అనేది ఒక సైడ్ ఉన్నది, నో గో సైడ్ అనేది ఒక సైడ్ ఉన్నది. మనకి క్వశ్చన్లో అడిగింది ఏంటంటే బోత్ అంటే గో అండ్ నో గో సైడ్స్ ఒకే సైడ్ ఉంటుంది అన్నారు. సో ప్లగ్ గేజ్ అనేది మనకి ఎందుకు యూజ్ చేస్తారంటే ఒక ఇంటర్నల్ హోల్ ఉన్నది అనుకుంటే ఆ హోల్కి మనం హోల్ అనేది అవుటర్ డే అని ఇన్నర్ డే అనేది కరెక్ట్గా ఉన్నదా లేదా అనేది మనం చెక్ చేసుకోవడం కోసం ఒక హోల్ని చెక్ చేయడానికి మనకి ప్లగ్ గేజ్ అనేది యూజ్ చేస్తారు. సో దీనికి గో సైడ్ నో గో సైడ్ సో రెండు ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి కాబట్టి మనకి ప్లగ్ గేజ్ అనేది కాదు. ప్లగ్ గేజ్ యొక్క పర్పస్ ఏంటంటే ఒక హోల్ని చెకింగ్ చేయడం కోసం మనం ప్లగ్ గేజ్ అనేది యూజ్ చేస్తాం. అలాగే ఇక్కడ చూడండి, ఇది రింగ్ గేజ్ అనేది గో అనేది సపరేట్గా ఉన్నది, నో గో అనేది సపరేట్గా ఉన్నది. దీనికి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ చూడండి, థ్రెడ్ అనేది నర్లింగ్ వేశారు కదా, ఈ నర్లింగ్ దగ్గర ఒక రింగ్ ఉన్న ఒక గ్రూవ్ ఉన్నది చూసారు కదా. ఈ గ్రూవ్ అనేది మనకి ఇండికేషన్ అనమాట. గోకి నో గో సైడ్కి మనకి డిఫరెన్స్ ఏంటంటే ఈ మధ్యలో ఈ గ్రూవ్ అనేది ఉంటుంది. ఆ గ్రూవ్ ఉంటే మాత్రం దాన్ని ఏంటంటే ఇది నో గో అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అలాగే మనం ఈ రింగ్ గేజ్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తారంటే ఒక షాఫ్ట్ ఉన్నది కదా, షాఫ్ట్ యొక్క అవుటర్ డయా చెక్ చేయడానికి మనకి రింగ్ గేజ్ అనేది యూజ్ చేస్తారు. సో ఇది ఆపోజిట్లో అంటే వేరువేరుగా ఉన్నది కాబట్టి రెండు ఒకే సైడ్ లేవు కాబట్టి ఇది కూడా మనకు కరెక్ట్ ఆప్షన్ కాదు. మనకి స్నాప్ గేజ్, ఇది చూడండి స్నాప్ గేజ్ అనేది చూడండి సి షేప్లో ఉంటుంది. అలాగే స్నాప్ గేజ్ అనేది మనకి ఎందుకు యూజ్ చేస్తారంటే ఇది ఒక షాఫ్ట్ యొక్క అవుట్ డే అని చెక్ చేయడం కూడా ఇది యూజ్ చేస్తారు. సో బట్ ఇక్కడ చూడండి మనకి గో అండ్ నో గో అండ్ అనేది ఒకే సైడ్ ఉన్నది. సో ఈ సైడ్ లేదు కదా, అంటే ఒకే సైడ్ ఉన్నది. మన క్వశ్చన్ అడిగింది ఏంటంటే గో అండ్ నో గో సైడ్ అనేది ఒకే సైడ్ ఉన్నది కాబట్టి మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి స్నాప్ గేజ్ని మనం ప్రోగ్రెస్ స్నాప్ గేజ్ అని కూడా అనొచ్చు. మనకి స్నాప్ గేజ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే అవుటర్ డే అనేది చెక్ చేయడానికి, సాఫ్ట్ యొక్క అవుటర్ డే అని చెక్ చేయడానికి యూజ్ చేస్తారు. సో మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, స్నాప్ గేజ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, లేత్ హెడ్ స్టాక్ స్పిండిల్ కన్సిస్ట్ ఆఫ్ విచ్ ట్యాపర్. లేత్ హెడ్ స్టాక్ స్పిండిల్ అనేది ఏ ట్యాపర్ అనేది కలిగి ఉంటుంది అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ బ్రౌన్ అండ్ షార్ప్ ట్యాపర్, జర్నో ట్యాపర్, మోర్స్ ట్యాపర్, నన్ ఆఫ్ ది అబవ్.
ఒకసారి చూద్దాం. ఇదేంటంటే లేత్ యొక్క హెడ్ స్టాక్ ఈ స్పిండిల్ అనేది చూడండి, దీన్ని ఏంటంటారంటే స్పిండిల్ అంటారు. స్పిండిల్కి దీనికి చూడండి ఫ్రెండ్స్, కింద ట్యాపర్ అనేది ఉన్నది కదా, ఈ ట్యాపర్ అనేది ఏ ట్యాపర్ అని అడుగుతున్నాడు మనకి. దీన్ని ఏంటంటారంటే ఈ ట్యాపర్ని ఏంటంటారంటే మోర్స్ ట్యాపర్ అంటారు. మోర్స్ ట్యాపర్లో కొన్ని మనకి డిఫరెంట్గా ఉంటాయి. MT1 నుంచి అలాగే MT5 వరకు ఉంటాయి మనకి. MT1 నుంచి MT5 వరకు. ఈ స్పిండిల్ అనేది మనకి, ఈ స్పిండిల్ యొక్క దీనిపైన ఉన్న ట్యాపర్ ఏంటంటే మోర్స్ ట్యాపర్. మనకి మోర్స్ ట్యాపర్ అనేది సెల్ఫ్గా మనం రిలీజ్ చేసుకోవచ్చు, సెల్ఫ్గా మనం హోల్డ్ చేస్తుంది. అలాగే మోర్స్ ట్యాపర్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే దీని రేషియో కూడా మోర్స్ ట్యాపర్ యొక్క రేషియో ఉంటుంది. మనం అది మోర్స్ ట్యాపర్ రేషియో ఎంత ఉంటుంది అంటే 1:20 ఉంటుంది మోర్స్ ట్యాపర్ యొక్క రేషియో. సో ఒకసారి మనం ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి, మోర్స్ ట్యాపర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ సాయింగ్ క్యాస్ట్ ఐరన్ ది కూలెంట్ షుడ్ బి. మనం క్యాస్ట్ ఐరన్ అనేది హ్యాక్ సాయింగ్ చేసినప్పుడు ఏ కూలెంట్ అనేది యూజ్ చేస్తారని అడుగుతున్నారు. ఆప్షన్స్ వాటర్, కిరోషన్, డ్రై ఎయిర్, సాయిల్ బాయిల్. మనం క్యాస్ట్ ఐరన్ అనేది హ్యాక్ సాయింగ్ చేసినప్పుడు మనకి ఏ లిక్విడ్ అనేది యూజ్ చేస్తారు, ఏ కూలెంట్ యూజ్ చేస్తారంటే ఆప్షన్ సి, డ్రై ఎయిర్. ఎందుకంటే మన క్యాస్ట్ ఐరన్ అనేది మనం చేసినప్పుడు ఏ కూలెంట్ అవసరం లేదు. క్యాస్ట్ ఐరన్ అనేది మనకి అందులో ఏంటుంటుందంటే గ్రాఫైట్ ఉంటుంది. సో గ్రాఫైట్ అనేది ఏంటంటే అది ఒక సాలిడ్ లూబ్రికెంట్ అనమాట. గ్రాఫైట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అందులో గ్రాఫైట్ అనేది మనకి సాలిడ్ లూబ్రికెంట్ అనమాట. క్యాస్ట్ ఐరన్లో అది ఉంటుంది కాబట్టి సో మనకు దానికి క్యాస్ట్ ఐరన్కి మనకు కూలెంట్ అనేది యూజ్ చేయని అవసరం లేదు. సో ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ క్లీనింగ్ ద మెజరింగ్ ఫేసెస్ ఆఫ్ స్లిప్ గేజెస్ ది లిక్విడ్ ఈజ్ యూజ్డ్. అంటే మెజరింగ్ ఫేసెస్ అనేది స్లిప్ గేజ్ యొక్క మెజరింగ్ ఫేసెస్ అనేది క్లీన్ చేయడానికి ఏ లిక్విడ్ యూజ్ చేస్తారని అడుగుతున్నారు. ఆప్షన్స్ కిరోషన్, కార్బన్ టెట్రాక్లోరైడ్, మినరల్ ఆయిల్, సాల్యుబుల్ ఆయిల్. మనకి స్లిప్ గేజెస్ అని ఎలా ఉంటాయంటే చూడండి, ఇట్లా ఏంటంటారంటే స్లిప్ గేజెస్ యొక్క పీసులు అంటారు. ఈ స్లిప్ గేజెస్ అనేవి చాలా సర్ఫేస్ ఫినిషింగ్ అని చాలా స్మూత్గా ఉంటుంది. ఈ మెజరింగ్ ఫేసెస్ అనేవి మనం క్లీన్ చేయడానికి అనేది దేంతో మనం క్లీన్ చేస్తామని అడుగుతున్నాడు. స్లిప్ గేజ్ చూడండి, స్లిప్ గేజ్లో చాలా సెట్లు ఉంటాయి. సో మనం ఇది ఇన్ డీటెయిల్స్గా క్లాస్ చెప్పుకున్నప్పుడు మనం ప్రతిదీ కూడా చెప్పుకుందాం. స్లిప్ గేజెస్ అని ఈ స్మూత్ సర్ఫేస్ ఫినిషింగ్ అని పాడవకుండా, అలాగే మెజరింగ్ ఫేసెస్ అని మనకి దేంతో క్లీన్ చేస్తామని అడుగుతున్నాడు. ఇక్కడ మన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి. మనం దేంతో క్లీన్ చేస్తామంటే కార్బన్ టెట్రాక్లోరైడ్. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ హ్యాక్సాయింగ్ థిన్ ట్యూబింగ్ ది మోస్ట్ సూటబుల్ పిచ్ ఆఫ్ ది బ్లేడ్ ఈజ్. మన హ్యాక్సాయింగ్ అనేది థిన్ ట్యూబింగ్ అనేది హ్యాక్సాయింగ్ చేసినప్పుడు దానికి పిచ్ అనేది బ్లేడ్ యొక్క పిచ్ అనేది ఎంత ఉండాలి అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ 1.8 mm, 1.4 mm, 1 mm, 0.8 mm. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి, 0.8 mm. మనకి హ్యాక్సాయింగ్ అనేది చేసినప్పుడు పిచ్ అంటే ఏంటంటే ఈ టూత్ నుంచి ఈ టూత్ వరకు ఉన్న కరస్పాండింగ్ డిస్టెన్స్ ఏంటంటే టూత్ పిచ్ అంటారు అనమాట. ఈ పిచ్ అనేది మనకి ఎంత ఉండాలి అని అడుగుతున్నాడు అనమాట థిన్ ట్యూబింగ్కి. మనకి ఇక్కడ చూడండి 14 teeth per inch ఉంటుంది. అది దేనికి యూజ్ అవుతుందంటే మనకి మైల్డ్ స్టీల్ మెటీరియల్కి అనేది యూజ్ చేసినప్పుడు ఇది ఏంటంటే లార్జ్ అనమాట, లార్జ్ సెక్షన్, కటింగ్ సెక్షన్. అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ టీత్ ఉన్నాయి కదా, 14 teeth అని ఉంటుంది. దానికి మైల్డ్ స్టీల్ మెటీరియల్కి యూజ్ చేస్తారు. అలాగే 18 teeth per inch, అంటే ఒక ఇంచుకి 18 teeth అని మనకి ఇంత చూడండి, ఇంత సెక్షన్కి లార్జ్ సెక్షన్కి ఉన్నది కదా. ఇది దేనికి యూజ్ చేస్తారంటే టఫ్ స్టీల్ అనమాట, టఫ్ స్టీల్కి అనేది యూజ్ చేస్తారు. అలాగే 24 teeth అని పర్ ఇంచ్కి 24 teeth అని ఉంటాయి అనమాట. దేనికి యూజ్ చేస్తారంటే హెవీ పైప్స్కి, బ్రాస్కి, కాపర్ మెటీరియల్కి మనకు ఏటి యూజ్ చేస్తారంటే 14 teeth per inch ఉన్నది మన బ్లేడ్ అనేది యూజ్ చేస్తారు. అలాగే 32 teeth per inch, పర్ ఇంచ్కి 32 teeth అని మనకు ఉంటాయన్నమాట. అంటే థిన్ ట్యూబింగ్ అనమాట. అంటే సన్నగా ఉన్నదానికి థిన్ ట్యూబింగ్కి, గట్టిగా మన హార్డ్గా థిన్ ట్యూబింగ్కి మనం దేనికి యూజ్ చేస్తారంటే థిన్ ట్యూబింగ్కి యూజ్ చేస్తారు. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి అనమాట, 0.8 mm అనేది ఉంటుంది అనమాట థిన్ ట్యూబ్ బ్లేడ్కి అనేది, థిన్ ట్యూబింగ్ అనేది మనం హ్యాక్సాయింగ్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ది రేషియో ఆఫ్ మిక్సింగ్ ఆఫ్ సాల్యుబుల్ వాటర్ యొక్క 1:5, 20:1, 1:15, 1:20.
అంటే మనకి వాటర్ యొక్క సాల్యుబుల్ యొక్క రేషియో ఎంత ఉంటుందని అడుగుతున్నాడు. ఆయిల్ అండ్ వాటర్, ఆయిల్ ఎంత ఉంటుంది అలాగే వాటర్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. ఆయిల్ పర్సెంట్ మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి 1:20. అంటే ఆయిల్ అనేది 1 లీటర్ ఉంటే మనకు వాటర్ అనేది 20 లీటర్ అనేది యాడ్ చేస్తారు, అది సాల్యుబుల్ ఆయిల్ అనమాట. ఇక్కడ ఆప్షన్ బి చూడండి, మనకి కన్ఫ్యూజ్ చేయడానికి మనకి 20:1 అని ఇచ్చాడు. సో ఇదేంటంటే 20:1 అనేది 20 లీటర్స్ అనేది ఆయిల్ ఉంటే 20 లీటర్స్ అనేది ఆయిల్ ఉంటే వాటర్ అనేది 1 లీటర్ ఉంటుంది. సో ఇది కాదు, మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ అనమాట, ఆప్షన్ డి. ఈ క్వశ్చన్ అనేది మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడండి. రిపీటెడ్ క్వశ్చన్, చాలా రిపీటెడ్ క్వశ్చన్. ఇది బాగా మీరు గుర్తుంచుకోవాలి. అలాగే చాలా రిపీట్ అయిన క్వశ్చన్ కాబట్టి ఇది మనం చాలా ఒక దగ్గర నోట్ చేసుకుంటే మంచిది. అలాగే మనకి ఈ రోజు చెప్పిన క్లాస్లో మీకు ఏ డౌట్ ఉన్నా ఏదన్నా సరే, ఏమనిపించినా సరే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మనకి ఇంకా మరిన్ని వీడియోస్ మేము చేయడానికి ట్రై చేస్తాం కూడా. అలాగే మనం నెక్స్ట్ వీడియోలో మన రిమైనింగ్ క్లాస్ అనేది మనం కంటిన్యూ చేద్దాం. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. Thank you for watching. Don't forget to subscribe RKL Technical Classes.